గారు ఇచ్చారు, బట్ వీ హ్యావ్ టు డిస్కస్ వన్స్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. సైడ్ ఉండాలి ఇద్దరు. ఓకే సార్. ఇది తీస్తే పుస్తకాలు తీసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ. యాక్షన్ ప్లాన్ అప్పుడు ఎమ్మెల్యే గారికి మీరు నెక్స్ట్ మన మీటింగ్ అంటే నేను 3 నెలలకు ఒకసారి చేస్తాను కంపల్సరీగా. నెలకు ఒకసారి జరిగే సమీక్షా సమావేశంలో మీరు ఏబీసీ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫైనలైజ్ చేసి ఇది మన విజన్ యాక్షన్. ల్యాండ్ హోల్డింగ్ ఎంత కనుక్కోమన్నారు సార్. ఆ ల్యాండ్ హోల్డింగ్ చూస్తున్నాం సార్. అది ఉన్న తర్వాత డిస్ట్రిక్ట్ మేనేజర్ ఇండస్ట్రీస్ ఉన్నారు. ఇతర అధికారులకి ఈ సమావేశానికి చేసిన అధికారులందరూ కూడా నమస్కారం తెలియపరుచిన. మన విజన్ అంటే ఎమ్మెల్సీ జగన్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తాం. గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారికి చెప్పండి సార్. చెప్పండి సార్. అంటే మన ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోకో యూనిట్ సార్ చెప్పారు సార్. అది వేరే డిపార్ట్మెంట్ అండర్లో ఉంది. వాడు వెహికల్స్ పెట్టారు వచ్చి చెప్పారు సార్. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉన్నారు సార్. చాలా మంది ఫారెస్ట్తో మాట్లాడి ఫారెస్ట్తో మాట్లాడి అక్కడ ఒక నర్సింగ్గా చేస్తే అది పార్క్ డెవలప్ చేయొచ్చు. అది మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఉపాధి అవకాశాలు ఏం చేయాలో సార్తో మాట్లాడతారు. స్కిల్లింగ్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అటల్ ప్రోగ్రామ్ కింద ఖచ్చితంగా స్టేడియం అల్లూరు సీతారామరాజు స్టేడియం పక్కన ఉంది సార్. అది వాళ్ళు అంతే ఎందుకంటే పాత వెహికల్స్ అందులో వేస్తున్నారు. ఆఫీస్ ఏం రన్ అవ్వట్లేదు. ఆ 2 acres మనం తీసుకుంటే సరిపోతాయి ఎంఎస్ఎంఈ పార్క్. నేను చెప్పాను యాక్చువల్గా అయితే అది మనకి ఎందుకంటే సెంటర్లో కూడా ఉంటుంది, అందరికీ ఉపయోగపడుతుంది. ప్లస్ ఇక్కడ కూడా జాయిన్ అవడానికి కూడా ఎక్కువ మంది ఉంటారండి, ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటారు కాబట్టి. ప్లస్ హెడ్ క్వార్టర్ ఇక్కడ కనెక్షన్ విత్ ఆల్ కాన్స్టిట్యున్సీస్. ఇక్కడికి అన్ని ఏదన్నా సరే 30 కిలోమీటర్లు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తారు. వీళ్ళు ఏంటంటే టీమ్ ఆఫ్ పీపుల్ మన పంకజ్ కుమార్ గారు ఆధ్వర్యంలో వేసుకుంటే మనం ఏది చేయగలం అనేది వేసుకుని మేము చెప్పిన దానికి అనుసంధానంగా మీరు మాకు ఐడియా ఇస్తే మేము మిగతా దాని గురించి మాట్లాడతాం. వాళ్ళు ఇన్వెస్టర్లు ఉన్నారు కానీ వాళ్ళకి ఐడియాస్ లేవు. ఐడియాస్ కల్పించవలసింది మీరు ఈ ఐడియాస్ ఇంతలో అవుతాయి అని అనుకుంటే పెడతానికి ముందు బోల్ మంది ఉన్నారు. మీరు పలానా దాంట్లో లాభం అయితేనే కాదు వాళ్ళు పెడతానికి ఉన్నారు కాబట్టి దానికి ఐడియా మాకు ఇవ్వగలిగితే మాకు కూడా అవకాశం ఉంది. మీరు ఆ మీటింగ్ వేసారు, మీటింగ్లో మాకేం రిజల్ట్ రాలేదు. మీకు మళ్ళీ ఇమీడియట్ మళ్ళీ వచ్చే రిజల్ట్లో మాకు ఏదైనా ఒక ఐడియాగా మాకు ఇస్తే మా ఐడియాస్తో మీరు పంచుకునేదానికి మీ ఐడియాస్తో మేము పంచుకుంటేనే ఒకటి అవుతుంది. మీరు అఫీషియల్గా 10 మంది దగ్గర తిరగలుగుతారు. మేము గ్రౌండ్ లెవెల్లో పెట్టుబడిదారుని మేము చూడగలుగుతాం. కాబట్టి ఆ టెక్నికల్ నాలెడ్జ్ కానీ ఏదైతే ఇక్కడ ఉపయోగపడేదాన్ని ఏవైతే వస్తున్నాయో మీకు చెప్తాం. దానికి సంబంధించి మీరు మాకు కొంచెం గైడెన్స్ ఇవ్వగలిగితే అని మాట్లాడినప్పుడు ఏలూరు కొంచెం ఎంతో కొంత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో వస్తేనే డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో. ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండడం వల్ల మనకి బాగా ఎంప్లాయ్మెంట్ ఇబ్బంది అనేది ఉంది. అందరూ వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకు కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్ కోసం నా దగ్గరికి తిరుగుతున్నారు. అంటే ఇంజనీరింగ్ చదువుకున్నా కూడా డేటా ఎంట్రీ అనే ఉద్దేశంతో నేను ఏదైతే విజన్ ఇది పెట్టారో దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళ అధికారులందరితో మీటింగ్ చేసినప్పుడు వీళ్ళందరికీ చెప్పడం జరిగింది ఏదైతే పాసిబిలిటీ ఉంటే ఇక్కడికి వస్తానని. మరి గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా మన ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి పెడతాం అనేది చెప్పుకున్నారు. అలాగే ఎంఎస్ఎంఈ ఇందాక ప్రభాకర్ గారు ఏదైతే చెప్పారో ఎంఎస్ఎంఈ కూడా నేను 2 ఎకరాలు ల్యాండ్ వాళ్ళని చూసి ఇక్కడ పెట్టమని మినిస్టర్ గారిని కోరాను కానీ అది ఆచరణలో సాధ్యం అవ్వలేదు. మరి అలాంటిది పెట్టుంటే ఇక్కడ ఎక్కువ మంది ఎందుకంటే దెందులూరు ఏలూరు నియోజకవర్గంలో 2 acres మీరు అన్నది ఆ ప్రైవేట్ ప్రాపర్టీ ఏదో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 ప్రణాళికలో భాగంగా ప్రత్యేకంగా నియోజకవర్గాల స్థాయిలో కూడా ఏ నియోజకవర్గానికి
ఒక విజన్ ప్లాన్ ఉండాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలకు సమావేశం ఈరోజు ఏర్పాటు చేశాం. చాలా అద్భుతమైన వనరులు ఉన్న జిల్లా మన జిల్లా. ఏలూరు జిల్లాలో ఉన్న వ్యవసాయ రంగం, పారిశ్రామిక వర్గం, వీటన్నిటిని కూడా మనం కలుపుకొని ముందు తీసుకెళ్లే బాధ్యత గౌరవ ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా అధికారులపైన ఆ భారం ఉంటుంది. ప్రజలు ఎంతో ఆశతోటి, ఒక నమ్మకంతో భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు తప్పకుండా మన ప్రాంతానికి, మన బిడ్డలకి చక్కటి ఉపాధి కల్పించే విధంగా, వారికి ప్రస్తుతం ఉన్న విద్యా అవకాశాలు, వైద్య అవకాశాలు, వీటితో పాటు మౌలిక సదుపాయాలు. ఎందుకంటే రోడ్స్ బాగా అభివృద్ధి చెందాలనేది ప్రతి ఒక్కరు కూడా కోరిన అంశం. దానిపైన కూడా దృష్టి సారించి తప్పకుండా పంచాయతీరాజ్ విభాగం నుంచి, R&B విభాగం నుంచి కూడా నిధులు ప్రత్యేకంగా మన ఏలూరు జిల్లాకు తీసుకొచ్చి ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మన జిల్లాను ముందు తీసుకెళ్ళగలుగుతామని దానిపైన చర్చించాం. జిల్లా స్థూల ఉత్పత్తి ఈ రోజుకి 72,400 కోట్లకు ఉంది. వచ్చే సంవత్సరానికల్లా కనీసం 1,34,000 వరకు మనం పెంచే విధంగా, 1,34,000 కోట్ల వరకు అది పెంచే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేద్దామని ఈరోజు అందరం కూడా కంకణం కట్టుకున్నాం. తప్పకుండా ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుంటాం. ఎందుకంటే వ్యవసాయ రంగంతో పాటు ఇక్కడున్న ఆక్వాకల్చరు, అదేవిధంగా హార్టికల్చర్, పామాయిల్ మీ అందరికీ తెలుసు, చాలా అద్భుతంగా మన రైతులు కష్టపడి పండిస్తారు. దేశంలోనే ఉన్నత స్థాయిలో ఉన్నాం. వీటితో పాటు కోకోవాని కూడా ప్రోత్సహించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మన ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా ఒక చక్కటి ఆలోచనతోటి ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. మంచి పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షణీయంగా ఉండాలి అంటే ఒక చక్కటి వాతావరణం కూడా ఉండాలి. దానికి జిల్లా ఎస్పీ గారు లా అండ్ ఆర్డర్ విషయం గురించి, మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ని ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి, వాటి గురించి కూడా మేము ప్రస్తావించాం. విజయవాడ నగరానికి ఏలూరు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి కేవలం 40 నిమిషాల్లోనే మనం ఆ ప్రాంతానికి చేరగలుగుతాం. కాబట్టి సర్వీస్ సెక్టార్ని కూడా మనం ఇంప్రూవ్ చేసేటట్టు స్కిల్ బిల్డింగ్ కోసం కొత్త ఆలోచనలతోటి ముందుకెళ్దామనే అంశం గురించి కూడా చర్చించుకున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో వివిధ రంగాలపైన ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేసుకుని వచ్చే నెల కల్లా ప్రతి నియోజకవర్గానికి ఒక యాక్షన్ ప్లాన్ చాలా స్పష్టంగా గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయాన్ని కూడా గౌరవ పార్లమెంటు సభ్యుల వారి ద్వారా తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఇచ్చిన ఈ బాధ్యతని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, దానికి ఎప్పటికప్పుడు మనందరం కూడా కలిసికట్టుగా ఒక టీమ్ ఎఫర్ట్లో చేసుకుంటే తప్పకుండా అద్భుతమైన అవకాశాలు, టెక్నాలజీని ఉపయోగించుకొని, ఎందుకంటే ఇతర ప్రాంతాలు, ప్రత్యేకంగా ఇతర జిల్లాల్లో మన ఆదర్శవంతంగా తీసుకోవాలి. ఆల్రెడీ పోలీసింగ్లో కానివ్వండి, డ్రోన్ ఉపయోగించే విధంలో కానివ్వండి, వేరే వాళ్ళకన్నా మనం ముందుగా ఉన్నాం. టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకుని తప్పకుండా రాబోయే రోజుల్లో అనుకున్న గోల్స్ అన్నీ కూడా రీచ్ అయ్యేటట్టు ముందుకెళ్దామని ఈ సందర్భంగా అందరం కూడా రంగం అభివృద్ధి చెందడానికి కోసం అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఏమాత్రం డౌట్ లేదు. పోలవరం నుంచి కొల్లేరు వరకు మనకి ఏ ప్రాంతంలో వెళ్ళినా కూడా మనం ఆ విధంగా ఆకర్షణీయమైన స్థలాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. దానికి పర్యాటకులు కూడా వస్తున్నారు ఈ ప్రాంతానికి. అయితే ఆ ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేయాలి. దానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. తప్పకుండా నేను మాటిస్తున్నాను గౌరవ టూరిజం మినిస్టర్ గారితో, అదేవిధంగా మనకి జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్ వాళ్ళందరూ కూడా కలిసి ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఈ సంవత్సరం లోపే కొల్లేరుకి ఎట్లా జనవరిలో మనం ఒక ఫెస్టివల్ చేయబోతున్నామో, ఒక పండుగ వాతావరణంలో చేయబోతున్నామో, టూరిజంని ఇంకా మనం ప్రమోట్ చేసేటట్టు కొన్ని కార్యక్రమాలు చేద్దాం. థ్యాంక్ యూ. విజనరీ డాక్యుమెంట్ రిలీజ్ చేయడానికని మా అందరు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, అలాగే ఎమ్మెల్యేలు, అలాగే అధికారులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరు కూడా ఇవాళ ఒక రివ్యూ మీటింగ్ లాగా పెట్టుకున్నాం. ఒక విజనరీ డాక్యుమెంట్ తయారు చేయడానికి వాళ్ళంతా కూడా డిస్కషన్ చేశాం. ఇంకా షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ కింద విజనరీ డాక్యుమెంట్స్ ప్రిపరేషన్కి నెక్స్ట్ టైం మీటింగ్కి వెళ్ళి ఒక ఫైనల్ డాక్యుమెంటేషన్ ఫైనలైజేషన్ చేస్తారని ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కటి ఏలూరు పార్లమెంట్లో బేసిక్ నుంచి టాప్ వరకు, టాప్ నుంచి బేసిక్ వరకు ప్రతి ఒక్కటి అభివృద్ధి కార్యక్రమాలు, అంటే పైనుంచి అంటే ఏఐ, ఆ టెక్నాలజీ 47 వరకు, ఇప్పుడు బేసిక్ పవరు, అలాగే డ్రింకింగ్ వాటరు, ఇక్కడ వరకు నుంచి కింద నుంచి టాప్ వరకు ఎలా విజనరీ డాక్యుమెంట్ తయారు చేసుకోవాలి 2047 అనేది అందరికీ ఇవాళ ఒక
గైడెన్స్ కింద మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అదే రకంగా అందరికి కూడా నెక్స్ట్ టైం మీటింగ్కి వెళ్ళా ఈ విజనరీ డాక్యుమెంట్ తయారు చేసుకుంది. మా ఏలూరు పార్లమెంటు ఒక స్టేట్లోనే ఒక ఆ విజన్ డాక్యుమెంట్లైనా కానీ ఫ్యూచర్లో ఏలూరు పార్లమెంట్ అనేది ఒక మోడర్న్గా ఉండేట్లు దాన్ని తీర్చిదిద్దుతామని ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. అదే రకంగా అందరం కూడా పనిచేస్తామని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు.